చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ పేర్కొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్షిప్ కప్ క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ క్రీడాకారుల కోసం క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గెలుపోటములు సహజమని, క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో ముందుకెళ్లాలని ఆయన తెలిపారు. చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడం అభినందనీయమని ఫౌండేషన్ వ్యవస్థాపకులు సురేష్ బాబును కొనియాడారు. ఈ కార్యక్రమంలో మునగిరీష్, సురేష్ బాబు, హాకీ కోర్టు దీపక్, ఆకాష్, ఎం రాజేష్ కుమార్, నజీర్, కిషోర్, నందవరం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఇక్కడ చేసినటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ ఫ్రెండ్షిప్ కప్ టోర్నమెంట్ కండక్ట్ అన్నది చాలా ఆనందదాయకం. దీని సోదరుడు మనపాటి రవి గారు, మరొక గౌరవనీయ సోదరులు మునిగిరీష్ గారు ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కూడా ఒక క్రీడాకారిని కాబట్టి నాకు క్రీడల మీద మక్కువ ఎక్కువ. నా రాజకీయం అంతా కూడా క్రీడా స్ఫూర్తితోనే జరుగుతుంది. అన్నిటి స్ఫూర్తిదాయకంలో క్రీడా స్ఫూర్తి అనేది చాలా గొప్పది. దాన్ని విశ్లేషిస్తే క్రీడాకారుడు తను గెలవాలని కోరుకుంటాడు. అంటే తను గెలవాలని కోరుకుంటే ఎదుటివాడు ఓడిపోతారు. కానీ కోరికలో పాజిటివ్ థింకింగ్, పాజిటివ్గా మనం గెలవాలి అనే కోరిక పాజిటివ్. అవతల వాడు ఓడిపోవాలనేది గెలుపుకి సూచన అయినా అది నెగిటివ్. కానీ ఎప్పుడు క్రీడాకారుడు పాజిటివ్నే కోరుకుంటాడు. అదే క్రీడా స్ఫూర్తి కూడా. కాబట్టి అట్లాంటి స్ఫూర్తిదాయకం దైనందిక జీవితంలో అందరికీ ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా క్రీడా స్ఫూర్తి ప్రదర్శించారు అంటే ఇది పాజిటివ్లో ఆలోచిస్తున్నాడని ఒక వాతావరణం. మరి ముఖ్యంగా క్రీడాకారులు అందరికీ అది ఎక్కువగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. మరి ఆ రకంగా మీరు అడుగులేస్తే మీ జీవితం కూడా పాజిటివ్గా ఉంటుందని కూడా నేను మనవి చేసుకుంటూ, పెద్దలు అన్ని విషయాలు చెప్పారు. బాగా గ్రౌండ్ తయారైంది. అందరూ సహకారం మన పనపాటి రవి గారు చెప్పినట్టుగా మనమందరం ఒకటే, అందరం కలిసి పనిచేస్తే ఏదైనా సక్సెస్ దగ్గరగా ఉంటుంది. కాబట్టి క్రీడాకారులకి ఎలాంటి విభేదాలు వర్గ విషయంలో లేకుండా క్రీడాకారుడు అనేది ఒక గొప్ప ఈ యొక్క సభ కార్యక్రమం నిర్వహించినటువంటి ఈ యొక్క టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నటువంటి మనన్న ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటాం, కానీ క్రీడాంశాలు మాత్రం చాలా తక్కువ వస్తుంటాయి మా ఇద్దరి మధ్య. ముఖ్యంగా ఈ గ్రౌండ్ గురించి చెప్పాలనంటే మీ చిన్నతనంలో చాలామంది సీనియర్ క్రీడాకారులు ఉండేవారు. ఇక్కడ ఒక లాడ్జ్ ఉండేది. దానిపై నుంచి పెద్ద ఎత్తున ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ క్రికెట్ అంటే ఒక బ్రాండ్గా తీసుకొచ్చారు. ఒక విధంగా చెప్పండి, రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా గూడూరు క్రికెట్ అకాడమీకి ఒక మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఒక ఉంది ఇక్కడ. మరి ఆ సీనియర్ క్రీడాకారులందరూ కూడా ఇక్కడ ఆడేవాళ్ళు. అప్పట్లో ఒక గ్యారీ సూపర్ స్టార్, ఆయన పేరు వెంకటేశ్వర్లు, ఎక్కువ సిక్స్లు కొట్టేది కూడా ఆయన మేము చిన్నతనంలో చూసేవాళ్ళము. అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. మళ్ళా తిరిగి ఈ యొక్క క్రీడా ప్రాంగణంలో ఇవాళ చేగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉందంటే మనం అందరూ కూడా ఒక మంచి స్ఫూర్తితోటి పేరే పెట్టారు ఫ్రెండ్షిప్ క్రికెట్ అనేది. క్రీడల్లో ఎక్కడ కూడా దేనికి తావివ్వకుండా, ఏ అంశానికి కూడా తావివ్వకుండా ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో మంచి క్రీడా స్ఫూర్తిని చాటుకొని మంచి యొక్క విధానాన్ని, ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటే మనం చిన్నతనం చదువుకున్నాం, జెస్సీ ఓవెన్స్, అదేవిధంగా లజ్లాంగ్ లాంటి స్టోరీలు ఒలింపిక్స్ లో మనం చూసాం. అటువంటి స్ఫూర్తిని ఈ యొక్క క్రీడా రంగంలో తీసుకొచ్చి గూడూరుకి మంచి పేరు తీసుకొచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క క్రీడా స్ఫూర్తిని ముందుకు తీసుకుపోయేటువంటి నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క
క్రికెట్ టోర్నమెంట్ చెగువేరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సక్సెస్ఫుల్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మీ అందరూ కూడా అభినందిస్తూ మంచి క్రీడాకారులుగా మీ అందరూ ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ పడుతుంది. అంటే ఇద్దరు నాకు తెలిసి నేను సమాచారం ప్రకారం సురేష్ ఒకరైతే, ముఖ్యంగా ఇందాక సురేష్ చెప్పినట్టు మనీ ఇంచుమించుగా మనీ మాతో పాటు ఎప్పటి నుంచో టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం కానీ టోర్నమెంట్స్ లో పార్టిసిపేట్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. చాలా గ్యాప్ ఉంది. ఇక్కడ గూగుల్లో టోర్నమెంట్స్ తక్కువ జరుగుతున్నాయి. అటువంటి ఆ ల్యాబ్ సెషన్ లేకుండా ఇటువంటి టోర్నమెంట్ 3 రోజుల పాటు నిర్వహించడం చాలా సంతోషం, అభినందించిన విషయం. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఫిజిక్ ఎలా ఉన్నా కూడా అందరూ ఆడేదానికి ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. మనం ఆడగవా లేదా అని నాకు కాన్ఫిడెన్స్ లేక నాకు ప్లస్ ఉంది. నువ్వు కూడా ఆడాలని మనీ ఫోన్ చేస్తే ఆడడానికి మళ్ళీ వస్తాను, పార్టిసిపేట్ చేస్తానని చెప్పాను. అందువల్ల మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అందరూ ఫ్రెండ్స్ ఏను, చాలా బాగుంది, డ్రెస్ బాగుంది. ఈ 2-3 రోజులు ఎంజాయ్ చేస్తూ ఆడాలి. ఈ స్టేడియం చూస్తే ఇందాక మన క్రికెట్ అని చెప్పి మన సురేష్ చెప్పాడు, 1989లో స్టార్ట్ చేసాం ఈ గ్రౌండ్లో టోర్నమెంట్. 25 సంవత్సరాలు నిర్వహించాం, జిల్లా స్థాయి నుంచి ఆల్ ఇండియా స్థాయి లెవెల్లో. గ్రౌండ్ అలాగే ఉన్న ఈ సంవత్సరం ఈ గ్రౌండ్లో చాలా మంచి డెవలప్మెంట్ జరిగింది. బాగా ఈ గ్యాలరీ కానివ్వండి, అక్కడ జిమ్ కానివ్వండి, చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నేను ఒక ఇండస్ట్రీ పెడితే దాన్ని మన సొంత వ్యాపారాన్ని అంతా అభివృద్ధి చేసుకుంటాం. ఈ గ్రౌండ్ కొరకు అంత సమయం కేటాయించేవాళ్ళం. అప్పుడు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఈ గ్రౌండ్ కొరకు కృషి చేసేవాళ్ళం. ఆ పని కాకుండా ఈ సంవత్సరం గౌరవ శాసనసభ్యుల వారు కూడా చాలా శ్రద్ధ తీసుకుని ఈ స్టేడియం అంతా కూడా చాలా అభివృద్ధి పరిచే దాంట్లో చాలా కృషి చేశారు. వేగూరు రాజేంద్ర ప్రసాద్ దగ్గరుండి ఇవన్నీ కూడా చేశారు. ఇటువంటి ఒక మంచి సుందరంగా ఉంది గ్రౌండ్, ఎక్కడ కూడా ఉండదు. మీరు ఆడేదానికి కూడా చాలా చక్కగా ఉంది. ఐక్యంగా ఉండాలో ఒక అన్నదమ్ములా కలిసి ఉంటాము. ఇక్కడ గ్రౌండ్ డెవలప్మెంట్ కూడా మురిగి చెప్పినట్టు గతం కన్నా ఇప్పుడు చాలా బాగుంది. డెఫినెట్గా అది ఎవరైనా అప్రిషియేట్ చేయాలా. సో మీరందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. మనందరం మళ్ళీ కలిసి ఇదే విధంగా నెక్స్ట్ ఇయర్ కూడా కలిసి అందరూ ఉండాలా. మీరంతా ఆరోగ్యంగా ఉండాలా. మీ పిల్లలందరూ కూడా భవిష్యత్తులో మంచి స్థాయిలోకి వచ్చి వాళ్ళు కూడా మంచి స్పోర్ట్స్ కానీ ఎడ్యుకేషన్లో మనం ఎంకరేజ్ చేయాలి. మనకి ఎక్కడైతే ల్యాగ్ వచ్చి మనం ఎక్కడైతే కొన్ని మిస్టేక్స్ చేసి మన యొక్క బ్రైట్ ఫ్యూచర్ని ఆపుకుంటామో ఆ మిస్టేక్ని మనం రెక్టిఫై చేసుకొని పిల్లలకి ఇది పాజిటివ్గా వాళ్ళని మనం ముందుకు తీసే ప్రయత్నంలో తల్లిదండ్రులుగా మనం చేయాల్సిన బాధ్యత మన పొసెస్కండాల్లో ఉంటుంది. ఆల్ వన్ వి లవ్ గుడ్. ఐ లవ్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చెగువేరా ఫౌండేషన్ తరఫున అన్ని రకాల కార్యక్రమాలు గత 13 సంవత్సరాల్లో చేయడం జరిగింది. అన్నీ టచ్ చేస్తున్నాను, కానీ క్రికెట్ అనేది నాకు ఇష్టమైన క్రీడ, ఆట. కానీ ఆ క్రికెట్ టోర్నమెంట్ జరిపించాలా ఎలాగ దాంట్లో నేను పోవాలనే ఆలోచనతోనే చాలా సందర్భాల్లో నేను మనన్నతో కానీ ఇంకా నాతోటి క్రీడాకారులతో చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు అవకాశం రాలేదు. ఈ రోజు భగవంతుడు మనన్న రూపాన రాయల్ క్రికెట్ క్లబ్ వారి రూపాన చెగువేరా ఫౌండేషన్ కూడా దాంట్లో భాగస్వామ్యం చేసుకునే అవకాశం కల్పించిన ముందుగా టిఆర్ మనీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ విధంగా చెగువేరా సురేష్ ఈ విధంగా చేస్తున్నాడని విన్న వెంటనే మా దీపక్ కుమార్, నా సహచర విద్యార్థుడు, నా జూనియర్ సుశీలు, వీళ్ళందరూ సురేష్ అయితే మాకు ఇబ్బంది లేదని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు ఈ కష్టమంతా వారిదే. చెగువేరా సురేష్ కానీ చెగువేరా ఫౌండేషన్ సభ్యులది అయితే కానే కాదు. ఎందుకనంటే అలాగే మా గురువు అయినటువంటి పీడి మాస్టర్ కరీముల్లా గారు డే 1 నుంచి నాతో ఫాలోఅప్ చేస్తూ ఏ టీషర్ట్లు తీసుకురావాలా, ఏ సైజులు తీసుకురావాలా, ఆయనే చెన్నైకి వెళ్ళి అందరికీ అన్ని రకాల తీసుకొచ్చి ఈరోజు ఈ కార్యక్రమం విజయవంతం అవడానికి కృషి చేసిన ప్రతి ఒక్క సభ్యుడికి ఎవరైనా పేర్లు నేను మర్చిపోయి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరిని పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్. క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555.
24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.